Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate First Year 1A Chapter number 1 Functions. Exercise 1B లో ఫస్ట్ డొమైన్లో థర్డ్ ప్రాబ్లం. ఎఫ్ అనే ఫంక్షన్ రియల్ నెంబర్స్ నుంచి రియల్ నెంబర్స్కి మ్యాప్ అయి ఉంది. జీ అనే ఫంక్షన్ కూడా రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్కి మ్యాప్ అయి ఉంది. ఇలా డిఫైన్ చేశారంట. డిఫైన్డ్ బై ఈ రెండింటిని ఎలా డిఫైన్ చేశారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² + 3 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x - 2. దెన్ ఫైండ్. ఇలా మనకి ఇవి కండిషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర కండిషన్స్ ఇచ్చారన్న. అయితే ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంట. చేద్దామా మరి? ఎస్. గివెన్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R to R and G is mapping from R to R or defined by ఎలా డిఫైన్ చేశారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² + 3 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x - 2. ఫస్ట్ ప్రాబ్లం ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. కరెక్టా? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇది. జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇది 3x - 2. ఇప్పుడు అబ్జర్వ్ చేయనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ మొత్తం పెట్టాలి. 2x² ఎక్స్ అంటే ఇది 3x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 a - b హోల్ స్క్వేర్ ఫామ్లో కనిపిస్తుంది. 2 × 9x² ప్లస్ 4b అంటే b² మైనస్ 2ab 2 3 = 6 6 2 = 12x ప్లస్ 3 2తో మల్టిప్లై చేయండి. 18x² ప్లస్ 8 మైనస్ 24x ప్లస్ 3 18x² మైనస్ 24x ప్లస్ 11. అంతే. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ 2x² ప్లస్ 3. జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉందన్న. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఈ మొత్తాన్ని పెట్టాలి. 3 × ఎక్స్ ఎక్స్ అంటే ఈ మొత్తం పెట్టాలి -2. 3తో లెవెల్ మల్టిప్లై చేద్దామా? 6x² ప్లస్ 9 - 2 6x² ప్లస్ 7. ఇదే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. ఓకే. ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 అని. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉందనన్నా. ఎక్స్ ప్లస్లో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్లో మనం 0 పెట్టాలి. 2 × 0² ప్లస్ 3. ఎఫ్ ఆఫ్ 2 × 0² అంటే 0నే ప్లస్ 3. అర్థమైతే డైరెక్ట్ రాసేయండి మా. 0 ప్లస్ 3 ఎఫ్ ఆఫ్ 3. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. ఎక్స్ ప్లస్లో 3 ఎక్స్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో 3 పెట్టేసేయాలి. 2 × 3² ప్లస్ 3 2x² ప్లస్ 3 అని. 2 × 9 ప్లస్ 3 18 ప్లస్ 3 అంటే 21. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్. జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 3. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది, కానీ భయపడకూడదు. ఫస్ట్ మనం దీన్ని అంతా సింప్లిఫై చేసుకుందాం. జీ సర్కిల్ ఆఫ్ ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ 3 రాసుకుందామా?
ఎఫ్ ఆఫ్ 3 అంతే. భయపడద్దు. జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎక్స్ ప్లేస్లో మనము 3 పెట్టాలి. 2 × 3 స్క్వేర్ ప్లస్ 3 ఇది దీని బ్రాకెట్, ఇది హోల్ బ్రాకెట్. ఓకే. జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 × 9 ప్లస్ 3 G circle of f of 18 plus 3 వదిలేండి. G circle of f of 21. ఓకే. ఇప్పుడు మనం సర్కిల్ చేద్దాం. G of f of 21. G of f of x లాగా ఉంది. 2 × 21 square plus 3. G of 2 × 21 × 21. 21 2 4 140 441 plus 3. G of 2 8 8 822 plus 3. 882 సారీ 822 కాదు 882 885. జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉందా? ఓకే. ఎక్స్ ప్లేస్లో మనం దీనంతా సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × 885 minus 2 × 3 15 24 25 24 25 26 2655 minus 2 2653. కరెక్టా? ఇదే జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ. అంతేనన్నా. ఇది క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. చూడు ఎంత బాగున్నాయి కదా. ఎస్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.